ప్రళయజలాలు భూమిని కప్పివేసిన 150 రోజులకు దేవుడు నోవహు మరియు అతని కుటుంబాన్ని, నౌకలో ఉన్న మృగాలను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు గాలిని పంపి నీళ్లు తగ్గించడం ప్రారంభమైంది. అరారాత్ పర్వతాల మీద నౌక ఆగింది. క్రమంగా నీళ్లు తగ్గుతూ కొండలు కనిపించసాగాయి. నోవహు నీళ్లు పూర్తిగా తగ్గినట్లు తెలుసుకోవడానికి పక్షులను పంపడం ప్రారంభించాడు. మొదట కాకిని పంపాడు, అది తిరిగి రాలేదు. తరువాత పావురాన్ని పంపాడు, అది తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకుంది. కొన్ని రోజుల తరువాత మళ్లీ పంపినప్పుడు అది ఓలీవ్ ఆకుతో తిరిగి వచ్చింది, అంటే నీళ్లు తగ్గిపోతున్నాయని సూచించింది. మూడోసారి పంపినప్పుడు అది తిరిగి రాలేదు, అంటే భూమి ఎండిపోయిందని నోవహు అర్థం చేసుకున్నాడు. దేవుడు నోవహుతో మాట్లాడుతూ నౌక నుండి బయటికి రావాలని, కొత్త జీవితం ప్రారంభించాలని ఆజ్ఞాపించాడు. నోవహు బయటకు వచ్చి దేవునికి బలిని అర్పించాడు. దేవుడు నోవహు బలిని గమనించి మళ్లీ భూమిని శాపించబోనని, మనుష్యులను నాశనం చేయబోనని ప్రతిజ్ఞ చేశాడు. ఇకపై కాలచక్రం, వేసవి, శీతకాలం, పంట కాలాలు మిరిచిపోకుండా కొనసాగుతాయని దేవుడు మాటిచ్చాడు.